శేఖర్ రెడ్డి గారు, మరి మీ పార్టీ వాళ్ళ కళ్ళ ముందు అలా చేస్తున్న వాటిని మీరు సమర్థించుకుంటున్నారు. మరి అదే వాయిస్తో ఇవి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకుని చెప్పేసి ఆ రకంగా వదిలేస్తున్నారని డౌట్లు కూడా వస్తున్నాయి సరైన చర్యలు తీసుకోకపోతే. అంటే మీకు నేనెక్కడ మా పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి వదిలేని ఎక్కడ అన్నావు? దానికి పుట్టు పూర్వోత్తరాలేంటి, ఉపోద్ఘాతాలేంటి చెప్పాను సార్. ఇప్పుడు తప్పే. అమిలినేని సురేంద్రబాబు గారి వ్యక్తులు ఎవరైతే చేశారో తప్పే, దాని మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. పార్టీ ఖండిస్తోంది. కానీ అంత ముందు జరిగిన వాస్తవాలు ఏంటంటే మీ దృష్టి తెచ్చారు, అంతేగాని ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు ఏ తప్పు చేయలేదు, ఆయన చేసింది కరెక్ట్ అని నేను ఎక్కడే చెప్పలేదు సార్. రెండోది, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే సార్, హరి అనే వ్యక్తి సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఒక ఎస్టీ కేసు పెట్టాడు సార్. చెప్పినట్టు బాజీ గారు చెప్పినట్టు 2024 నవంబర్లో ఎప్పుడో ఒక కేసు పెట్టారు సార్ పులివెందల్లో. ఏమని పెట్టారు? వర్రా రవీందర్ రెడ్డి ఈ మాదిరిగా మాకు సంబంధించిన మా నాయకురాల మీద దారుణంగా పోస్టులు పెడితే ఆ పోస్టులను నువ్వు ఎందుకు ఎలా పెట్టావు, ఇట్లా పెట్టడం తప్పు కదా అని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కులం పేరుతో దూషించారని హరి అనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేసు పెట్టారు. దాని మీద ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి గారిని అట్లాగే వర్రా రవీందర్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు సార్. అయితే పెట్టింది ఎప్పుడు సార్ కేసు? 2024లో. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో కోర్టులకు వెళ్ళి వీళ్ళు తప్పించుకొని తిరగాలని ట్రై చేశారు, రకరకాల ప్రొటెక్షన్ తెచ్చుకోవాలని ట్రై చేశారు. వీళ్ళు మళ్ళా కలిపురుషుడు కలియుగం గురించి మాట్లాడతారు మధుసూదన్ రెడ్డి గారు. సార్, సొంత చెల్లిని ఏ రకంగా మాట్లాడారు సార్? 2-3 మాటలు వినిపించమంటే వినిపిస్తా సార్, మీకు ఇబ్బంది లేదంటే వినిపిస్తా. ఏ రకంగా పోస్టులు పెట్టారనేది సార్. ఒక పోస్టు, షర్మిలకు ఆస్తిని ముఖాన, నేను మామూలు తెలుగులో మాట్లా, ముఖాన కొడితే ఆ లకారము, తర్వాత ఇంకా దారుణము, మూసుకొని తెలంగాణకు వెళ్ళిపోతుంది అనేది ఒక సోషల్ మీడియా పోస్ట్ సార్. వర్ర రవీందర్ రెడ్డి పెట్టింది. రెండో సార్, డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది లమ్ము. ఎన్నికల ముందు ఇదంతా అవసరమా? బాపన లమ్ అంటే కులం పేరు కూడా మళ్ళా సార్. తర్వాత జగనన్న సైనికులందరూ ఈ పాస్టర్ పెళ్ళాం బాపన లమ్ను తగులుకోండి, గట్టిగా తగులుకోవాలి, నిద్ర పట్టకుండా చూడాలి సార్. ఒక పార్టీ అధ్యక్షురాలు సార్. ఈ దేశంలో ఒక అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆమె. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సార్. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ సరే రకరకాల విధానాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చేసిన ఇబ్బందో విభజించడానికి దారుణమైన పరిస్థితుల్లో విభజించడం కావచ్చు, ఇట్లా రకరకాల తప్పులు చేయడం వల్ల వాళ్ళు దిగజారిపోయిండొచ్చు. కానీ పార్టీనే కదా సార్. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు గొప్ప గొప్ప వ్యక్తులు వేలిన పార్టీ ఇది. అలాంటి పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలకి వాళ్ళు ఇచ్చే గౌరవం అదేనా సార్? వీళ్ళు మళ్ళా కలిపురుషుల గురించి మాట్లాడతారు. కలిపురుషులు ఉంటారంట, ముందు తెలుగుదేశం వాళ్ళు తీసుకుపోతారంట. అంటే వైసీపీ వాళ్ళు మాత్రం అన్ని ధర్మంగా, న్యాయంగా, చట్టంగా ముందుకెళ్తున్నారు. ఈ నమ్మమంటారా సార్? ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి ఈ రకంగా చేసి, అసలు సార్ షర్మిల వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, విజయమ్మకు పుట్టిన బిడ్డ మాత్రమే. ఏంటి సార్? మీరే చెప్తారు సార్, మహానేత అంటారు ఆయన్ని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మహానేత అంటారు. ఆ మహానేతకు అర్ధాంగి, సహధర్మచారిని 40 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసి ఆయన కష్ట సుఖాలు ఆమె చూస్తేనే కదా సార్ ఆయన రాజకీయం చేశారు. విజయమ్మ గారు లేని రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి అయ్యాడా? నేను అంటున్నా సార్, భార్య లేని. ఇప్పుడు మీరే అంటున్నారు మహిళలకు మనం గౌరవించాలని. ఇప్పుడు అమిలినేని సురేంద్రబాబు విషయంలో కూడా మహిళలను అలా చేయడం అనేది కరెక్ట్ కదా మనమే అంటున్నాం. మరి విజయమ్మ గారిని మాత్రం అనొచ్చా? అంత గొప్ప వ్యక్తిని, అంత సాధ్యతురాలను మీరు పట్టుకొని ఆమెకు పుట్టిన బిడ్డ మాత్రమే అంటే ఏ రకమైన మాట సార్? అసలు జగన్మోహన్ రెడ్డి కనీసం అన్నము పప్పుతో తిన్న వ్యక్తి అయితే కామ్గా ఉంటాడు సార్. ఒకవేళ సార్ రాజకీయం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతా సార్. లేదు ఆస్తులు ఈ రోజు కూడబెట్టచ్చు, రేపు అయిపోవచ్చు. ఆస్తులు కానీ అధికారం కానీ ఎవ్వరికీ శాశ్వతం కాదు సార్. ఈ ప్రపంచంలో పెద్దోళ్ళు మడగల్లో పోయారు, పెద్దోళ్ళు జీవిత పుటల్లోకి చేరిపోయారు. మనం ఎంత సార్? అలాగా సొంత చెల్లెలు తల్లిని ఆ మాదిరి మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉంటూ మిగిలిన నవ్వులు నవ్వుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాత్రం కలిపురుషుడు ఏం చేయకూడదు సార్. ఆయన మాత్రం మంచి వ్యక్తి, ఈ కాలానికి సంబంధించిన వ్యక్తి, ఈ కాలంలో ఉండాల్సిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తర్వాత మా అందరినీ కూడా కలిపురుషుడు త్వరగా తీసుకుపోవాలా అనేది ఆయన మధుసూదన్ గారు చెప్పే మాట. బాజీ గారు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు ఆ పార్టీకి. ఇది వాస్తవం సార్. అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకుడు ఆయన, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్. హస్తం గుర్తు మీద తెలిసిన వ్యక్తి సార్. హస్తం గుర్తు మీద ముఖ్యమంత్రి చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ నాయకుడు. 2009 వరకు సార్ సోనియా గాంధీ గారి అనుమతితో, సోనియా గాంధీ గారు సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, మీరు అతని ఫోటో పెట్టుకొని మీరు మా నాన్న అని చెప్పి వాళ్ళ సొంత భార్యకు మీరు వాల్యూ ఇవ్వకుండా ఈ రకంగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకోవడానికి అర్హత ఎక్కడ సార్? ఆయన సాధారణచారిని మీరు ఇన్ని మాట్లాడుతూ ఆయన ఫోటో పెట్టుకునే హక్కు మీకుందా సార్? వైఎస్ రాజశేఖర గారి కూతురు కదా సార్ షర్మిలమ్మ. జగన్మోహన్ గారికి ఎంత ఉందో రాజశేఖర పేరు వాడుకోవడానికి, షర్మిలమ్మ కూడా అంతే హక్కు ఉంది సార్. ఆమె వాడుకునే హక్కు ఉంది, పైగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి ఆమె కాంగ్రెస్ లో ఉంది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఈ రోజు నిజంగా క్షోభిస్తూ ఉంటుంది. ఈ రోజు నిజమైన వారసురాలు షర్మిలమ్మ. ఎందుకంటే ఏ పార్టీలో అయితే ఆయన అకాల మరణం చెందారో, దురదృష్టశాలు చనిపోయారో, అదే పార్టీకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు ఉంది సార్ ఆమె. కాబట్టి రాజశేఖర ఆత్మ ఆమెను చూసి ఆనందపడతా ఉంటది, జగన్మోహన్ చూసి శోభిస్తూ ఉంటుంది. ఇలా చేస్తూ సార్ ఈ మధ్య కాలంలో హైకోర్టు క్లియర్ గా ఒక మాట లేదు సార్. ఈ మధ్య కాలంలోనే వీళ్ళు రపరపలు విధ్వంసాల గురించి ఫ్లెక్సీలు పెట్టు, అట్లాగే సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటే అమరావతి మీద ఈ మధ్య కాలంలో మీకు గుర్తుంటే ఉంటుంది సార్, హైకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. ఇంత దారుణంగా ముఖ్యమంత్రి మీద ఈ రకంగా ఫ్లెక్సీలు, ఈ రకంగా సోషల్ మీడియా పోస్టులు, ఇది దేనికి సంకేతము? ఎందుకు కామ్గా ఉంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒక నిమిషం ఆ రోజు డిబేట్ పెట్టాము. అప్పుడు కూడా ఎవరినంది పోలీస్ వ్యవస్థనే తప్పు పట్టింది. పోలీస్ వ్యవస్థ మీ పార్టీ మీ ప్రభుత్వంలోనే పనిచేస్తుంది, అది మర్చిపోకండి. కాబట్టి పోలీసులని ఆ రోజు అన్నదే మాకు బాగా గుర్తుంది. మరి అప్పుడే గనక మీరు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వవు కదా, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి పోలీసుల మీద సీరియస్ అయింది. అక్కడ పోలీసుల మీద సీరియస్ అయిందంటే మీ ప్రభుత్వం సార్. నేను ఒకటి అంటున్నా, లాస్ట్ మాట దయచేసి వినండి. అంబటి రాంబాబు గారు అంత దారుణంగా మాట్లాడితే పోలీసు చర్యలు తీసుకుంటే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగమని ఆయన ఊరంతా తిరుగుతున్నాడు సార్, రాష్ట్రం అంతా తిరిగి నిరసన దీక్షలు పెట్టినాడు సార్. అదే వర్రా రవీంద్ర రెడ్డి మీద చర్య తీసుకోవాలనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ గారు చెప్తున్నారు. అట్లాగా సార్ ఎక్కడ ఏ తప్పు వాళ్ళు చేసినా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు సార్. అయితే వదిలేస్తారండి దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు కోర్టు కూడా ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒక నిమిషం ఆగండి. ఎవడేదో అంటాడని చెప్పేసి రూల్ ప్రకారం గవర్నెన్స్ చేయకుండా కూర్చోలేరు కదా. ఇప్పుడు కోర్టులు కూడా అదే కదా అంది. అంతే తప్ప కోర్టు కూడా సమాధానం చెబుతారు ఇట్లాగే, సార్ మమ్మల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని మా మీద పడుతున్నారు సార్, అందుకని మేమేం చర్యలు తీసుకోవట్లేదని చెబుతారు. కోర్టుకి వెళ్ళి చెప్పరు కదా వాళ్ళు. ఈ రోజు ఏ రకంగా ప్రభుత్వం మీద వీళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు అవన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తారులేండి, ప్రజలు గమనిస్తారు ఏది రాజకీయ ప్రతీకార చర్యలు ఏది కాదని చెప్పేసి, ఏది లా అండ్ ఆర్డర్ కింద వస్తున్నది ఛానల్కి తెలుసు. కానీ పార్టీలు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రం ప్రజలు ఏమి నమ్మరు. సరే, మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ క్లోజ్.